విన్నారు కదా. ఈ రాజు సమాధి ఎక్కడుందని చెప్పాను? బైబిల్లో ఎర్ర సముద్రం అనే పేరు ఉంది. ఇప్పుడు ఎర్ర సముద్రం ఉందా లేదా? నోరు తెరిచి పెద్దగా చెప్పాలి. ఉందని మెల్లిగా చెప్తే మీకు డౌట్ ఉందని నేను అనుకుంటా. ఈజిప్ట్ దేశం అనే పేరు బైబిల్లో ఉందా లేదా? ఈరోజు చరిత్రలో ఉందా లేదా? కూషు దేశం అనే పేరు బైబిల్లో ఉంది, ఈరోజు ఉందా లేదా? యెరూషలేం అనే పట్టణాన్ని గురించి బైబిల్లో రాయబడింది, యెరూషలేం ఉందా లేదా? సిరియా దేశం పేరు ఉందా లేదా? దమస్కు అనే పేరు ఉందా లేదా? ఈరోజు ఉందా లేదా? ఇథియోపియా అని బైబిల్లో రాసి ఉంది, ఉందా లేదా? కూషు దేశం మొదలుకొని అద్భుతం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను ఇష్టపడే వాటిలో ఇంకొక కారణం ఏంటో తెలుసా? మన హిందూ గడ్డను గురించి బైబిల్లో 2 పర్యాయాలు రాయబడింది. కూషు దేశం మొదలుకొని ఆ దయగల దేవుడు మన దేశానికి పరిశుద్ధ గ్రంథంలో చోటిచ్చాడు. అందుకని ఆ దేవుని దగ్గర మనకు చోటు దొరికింది. ఆమేన్. ఈ గొప్ప దేవుని దగ్గర, నిజ దేవుని దగ్గర మన చోటు దొరకటానికి కారణం ఏంటంటే, మీరు చూస్తున్నారు ఎక్కడ రాసి ఉందన్న మన దేశం గురించి. అదే ఎస్తేరు గ్రంథం. కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు మన దేశాన్ని జ్ఞాపకం చేసుకుని యేసయ్యకు మహిమ కలుగును గాక.